హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీటీఎస్ డిఎస్సి 2024కి సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన బిట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే వినేసేయండి. మన ఫస్ట్ బిట్, మంత్రాలను ఒకసారి వినినంతనే గుర్తించుకునే విద్యార్థికి ఇచ్చిన పేరు శృతధరులు. ఓకేనా, మంత్రాలు ఒకసారి విన్న వెంటనే గుర్తుంచుకునే విద్యార్థిని ఏమనేవారు? శృతధరులు. ఓకేనా. నెక్స్ట్, ఉపనిషత్ కాలంలో శిష్యులకు గల ఆచరణాత్మక విద్య. సో ఉపనిషత్ కాలంలో శిష్యులకు గల ఆచరణాత్మక విద్య ఏంటంటే భిక్షాటన, యజ్ఞాగ్ని, ఆశ్రమంలో జంతువులు మచ్చిక చేసుకోవటము, నేల సాగు వంటివి. ఓకేనా. నెక్స్ట్ బిట్, వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చే పేరు. సో వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళకు ఇచ్చిన పేరు బ్రహ్మవాదిని. ఓకేనా. నెక్స్ట్ బిట్, వేదకాలంలో ఆవు పాలు పితికి విద్య నేర్చిన అమ్మాయిని ఎలా పిలిచేవారు అంటే దుహిత అని పిలిచేవారు. ఓకేనా. వేదకాలంలో ఆవు పాలు పితుకు విద్య నేర్చిన అమ్మాయిని ఏమని పిలిచేవారు అంటే దుహిత. ఓకే. నెక్స్ట్, బ్రాహ్మణ బాలుని ఉపనయనం జరిగే వయస్సు. సో బ్రాహ్మణ బాలునికి వేదకాలంలో ఉపనయన వయస్సు 8 సంవత్సరాలు. ఓకేనా. నెక్స్ట్, పబ్బజ్జ అనగా. సో పబ్బజ్జ అనే పదానికి అర్థం ఏంటంటే దగ్గరికి చేర్చటము. ఓకేనా. నెక్స్ట్, బౌద్ధ విద్యలో బోధనా భాష. బౌద్ధ విద్యలో బోధనా భాష పాలి మరియు ప్రాకృతము. ఓకేనా. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగిన బిట్స్ అండి, మీకు క్విక్గా రివిజన్ అవ్వాలని చెప్పేసి సో ఇలా రాశాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ బిట్, చార్వాకులు అనుసరించిన విద్యా విధానము. సో చార్వాకులు అనుసరించిన విద్యా విధానము భౌతికవాదము. ఓకేనా. నెక్స్ట్ బిట్, విద్యా విధానంలో త్రిరత్నాలను అనుసరించిన వారు. విద్యా విధానంలో త్రిరత్నాలను అనుసరించిన వారు జైనులు. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఏకాధ్రువ ప్రక్రియలో కేంద్ర బిందువు. సో విద్య ఏకాధ్రువ ప్రక్రియ, త్రిధ్రువ ప్రక్రియ, ద్విధ్రువ ప్రక్రియ అని ఉంటాయి కదా. సో అలా ఏకాధ్రువ ప్రక్రియలో కేంద్ర బిందువు ఉపాధ్యాయుడు. నెక్స్ట్ బిట్, త్రిధ్రువ ప్రక్రియను రూపొందించిన వారు. సో యాక్చువల్గా మనకి త్రిధ్రువ ప్రక్రియను రూపొందించింది జాన్ ఆడమ్స్ అండి. కాకపోతే మనకి కొన్ని అకాడమిక్స్ చాలా వచ్చినాయి కదా, కొన్ని అకాడమిక్స్లో జాన్ డూయి అని ఇచ్చారు. ఎగ్జామ్లో కూడా జాన్ డూయికే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఒకసారి బిట్ని మీరు ఒకసారి ఫ్యాకల్టీని కనుక్కొని మీరు కన్ఫర్మ్ చేసుకోండి, లేకపోతే సో బుక్స్ని రిఫర్ చేయండి ఒకసారి. ఓకేనా. త్రిధ్రువ ప్రక్రియను రూపొందించిన వారు జాన్ డూయి అకార్డింగ్ టు క్వశ్చన్ పేపర్ ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ బిట్, విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన సంవత్సరము. సో విద్యను మనకి 1976వ సంవత్సరం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సో రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలోనికి చేర్చడం జరిగింది. ఓకేనా. ఎవరి ప్రభుత్వంలో అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో. ఓకే. నెక్స్ట్, ఇస్లాం కాలంలో ఏ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడేది? ఇస్లాం కాలంలో మనకి బిస్మిల్లా అనే ఉత్సవంతో బాలుడి యొక్క విద్యాభ్యాసం అనేది ప్రారంభమయ్యేది. అదే అమ్మాయిలకైతే జార్ఫీ ఫానీ అనే ఉత్సవంతో ప్రారంభమయ్యేది. నెక్స్ట్ బిట్, ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలలను ఇలా పిలిచేవారు. ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటిని మక్తాబులు అని పిలిచేవారు అన్నమాట. ఓకే. నెక్స్ట్ బిట్, ఇస్లాం విద్యలో విద్య ప్రారంభించే వయసు ఎంత? సో ఇస్లాం విద్య ప్రారంభ వయసు ఎంత అంటే 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. ఓకేనా. నెక్స్ట్, మక్తాబు అనేది ఏ పదము? సో మక్తాబు అనేది ఏంటి మనకి ఏ భాషా పదం అంటే ఉర్దూ భాషా పదము. నెక్స్ట్, ఇస్లాం విద్యా విధానం వల్ల భారతదేశంలో ఒక అభిలాషణీయమైన ప్రధానమైన మార్పు. సో ఇస్లాం విద్యా విధానం వల్ల భారతదేశంలో వచ్చిన ఒక ప్రధానమైన మార్పు ఏంటంటే చరిత్ర రచన అనేది ప్రారంభమైందనమాట. సో ఏ విద్యా విధానం వల్ల అంటే ఇస్లాం విద్యా విధానం వల్ల. ఓకేనా. నెక్స్ట్ బిట్, భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడు. సో భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడు చార్లెస్ గ్రాంట్. ఓకేనా. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడిన కాలము. సో మనకు భారతదేశ చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడిన కాలము 1813 టు 1834. ఓకేనా. నెక్స్ట్, భారతదేశం ఆధునిక విద్యకు పోర్చుగీసు వారే ఆద్యులు అని ఎవరి అభిప్రాయం అంటే ఎస్ఎస్ ముఖర్జీ. భారతదేశంలో ఆధునిక విద్యకు పోర్చుగీసు వారే ఆద్యులు అని మనకి ఎవరి యొక్క అభిప్రాయం అంటే ఎస్ఎస్ ముఖర్జీ. ఓకేనా. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎప్పుడు స్థాపించారు? సో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో 1600 సంవత్సరము డిసెంబర్ 31న స్థాపించడం జరిగినది. ఓకేనా. నెక్స్ట్,
1854వ సంవత్సరంలో పాఠశాలల్లో ఫీజును చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది అంటే వుడ్స్ డిస్పాచ్. 1854వ సంవత్సరంలో పాఠశాలల్లో ఫీజును చెల్లించే పద్ధతి సో వుడ్స్ యొక్క సూచనల మేరకు అమల్లోకి రావడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ బిట్, విశ్వవిద్యాలయ స్థాపనను పేర్కొన్న కమిషన్. సో విశ్వవిద్యాలయ స్థాపన మనకు సూచించింది ఎవరంటే 1854 వుడ్స్ తాకీదు లేదా వుడ్స్ నివేదిక అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ బిట్, ప్రైవేట్ పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చి వారిని ప్రోత్సహించాలి అని సూచించింది చార్లెస్ వుడ్. ఓకేనా. సో ప్రైవేట్ పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చి వారిని ప్రోత్సహించాలి అని సూచించింది చార్లెస్ వుడ్. నెక్స్ట్ మద్రాస్ విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు? సో మనకు మద్రాస్ విశ్వవిద్యాలయాన్ని 1857వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఓకేనా. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెలాసిటీ లెర్నర్స్. ఓకే, థ్యాంక్ యూ.